ప్రేమగల దేవ, కృపగల తండ్రి, బోధించుచున్న నాలో నీ శక్తిని నింపుచు, వినుచున్న బిడ్డల్లో నీ ఆత్మ అభిషేకము నింపుతూ మీరే మాలో ఉండమని, మాతో ఉండమని. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మై హెవెన్లీ ఫాదర్. నీ గొప్ప కార్యము నాయన యావరణందు జరిగించబడుతూ మేలులతో తృప్తిపరుస్తూ ఎస్ సెట్ us ఫ్రీ. నీ గొప్ప అద్భుతము నాయన జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫస్ట్ క్రానికల్స్ chapter 17 verses 27. ఫస్ట్ క్రానికల్ chapter 17 verse 27. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 27వ వచనము. Now therefore let it please thee to bless the house of thy servant, that it may be before thee forever. For thou blessest, O Lord, and it shall be blessed forever. For thou bless, O Lord, and it shall be blessed forever. నీవు ఆశీర్వదించినది ఎన్నటికీ ఎప్పటికీ, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. ఎన్నటికీ అంటే లిసన్ టు దిస్ గాస్పెల్. ఎన్నటికి అని ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదించింది అని మాట ఎప్పుడైతే వస్తుందో అది ఎప్పటికీ ఆశీర్వదింపబడే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. Listen to this gospel. Listen to this gospel. Hallelujah. 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 Yes, hallelujah. When you are saying I am blessed, it is a continuous flow. You are always blessed. అందుకే దేవుడు ద్వారములు మూయగా తీయగలిగిన శక్తి ఎవరికి లేదు. దేవుడు ద్వారములు తీయగా వేయగలిగిన శక్తి ఎవరికీ లేదు. See, listen to this. అక్కడ వాక్యము చెప్తుంది, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. ఎన్నటికీ అంటే దేవుణ్ణి నేను ఎప్పుడైతే నా రక్షకుడిగా అంగీకరించానో, నేను అంగీకరించక మునిపే దేవుని ప్రేమ నా మీద ఉంది. శిలువ మీద ఆయన కార్చిన రక్తము ఆ ప్రేమను బయలుపరుస్తుంది. హల్లెలూయా. ఆ ప్రేమను బయలుపరుస్తుంది. ఆయన ప్రేమించాడు కాబట్టి నేను ఆయన నా రక్షకుడిగా స్వీకరించాను. హల్లెలూయా. నేను స్వీకరించాను కాబట్టి ఆయన నన్ను ప్రేమించలేదండి. నేను ప్రేమించాను కాబట్టి, ఆయన ప్రేమించాడు కాబట్టి నేను ఆయన రక్షణలో ప్రవేశించాను. రక్షణలోనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆయన ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉండెను. నోవాహు దినములో ఆయన ద్వారం వేశాడు. నోవాహును లోపల పెట్టి ఆయనే తలుపు వేశాడు. ఎవ్వరికి తీయడం అసాధ్యమవల. 40 పగల్లో 40 రాత్రుల్లో వర్షము జలధారలా ప్రవాహం వచ్చిన ఆ డోర్ ఓపెన్ అవ్వల. ఎందుకంటే అది ఆయన మూసింది. మరి అలాగే చూస్తే యోబు కూడా, దయచేసి గమనిస్తే, యోబు చుట్టూ రక్షణ కంచె ఉంది. ఆయన వేసిన కంచెను సాతాను దూరడం అసాధ్యమని తేలిపోయింది. సాతానే చెప్తుంది, అయ్యా ఆయన చుట్టూ, ఆయన వారి చుట్టూ, ఆయనకున్న వారందరి చుట్టూ నువ్వు కంచె వేశావు కదా. హౌ? హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇటువంటి స్వాస్థ్యము దేవుడు మనకిస్తున్నప్పుడు మరి అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును అన్న మాట రుజువై ఉంటుంది. అంటే దయచేసి గమనించండి, దేవుని వాక్యము వాగ్దానము రుజువై ఉంటుంది. యథార్థత మనకు అనుగ్రహించబడి ఉంది. మేలులు మన జీవితంలో సిద్ధపరచబడి ఉన్నాయి. కానీ అయినా మరి అపవాది ఎందుకు వస్తుంది అంటే, మనలో ఉన్న బలహీనమైన ఘటం అపవాదిని ఆహ్వానిస్తుంది. ఎందుకంటే స్త్రీలు బలహీనమైన గలవారు అన్నమాట నిజమేమో కానీ, మరి స్త్రీలు ఆహ్వానిస్తున్నారా పురుషులు ఆహ్వానిస్తున్నారా తెలియదు కానీ, మనుష్యులము మనం అపవాదిని ఆహ్వానిస్తున్నాం.
ఏ చిన్న జరిగినా నా జీవితంలో సాతాను చేసింది, చీకటి శక్తులు చేసినాయి, చేతబడి చేసింది, వాళ్ళు నవ్వారు, వీళ్ళు చూశారు. అంటే నేను నమ్మిన దేవుడు, నాలో ఉన్న దేవుడి కంటే ఎదుటివాడు నవ్వింది, ఎదుటివాడి చేతబడి చేసింది, ఎదుటివాడు నాకు ఎదురొచ్చింది, ఎదుటివాడి హృదయంలో ఏదో ఉంది, ఇవన్నీ నన్ను కృంగదీస్తూ నేను అపవాదిని ఆహ్వానించుటట్లు చేస్తున్నాయి. హల్లెలూయా. సి ఆయన ఒక్కసారి ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును, ఎన్నటికీ. ఇట్స్ ఎన్ ఎవర్ లాస్టింగ్ లవ్. హల్లెలూయా. అదే మొదటి దినవృత్తాంతాలు 18వ అధ్యాయము 6వ వచనము. తర్వాత దావీదు సిరియా సంబంధమైన దమస్కుల్లో కావలి సైన్యము నుంచును, సిరియన్లు దావీదును కప్పము కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట నెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచూ వచ్చెను. దావీదు వెళ్ళిన చోటకి వెళ్ళా యెహోవా సహాయము చేయుచూ వచ్చెను. హల్లెలూయా. సేమ్ 13 వర్స్ చూడండి. 18-13 మొదటి దినవృత్తాంతములు. దావీదు ఏదోములో కావలి సైన్యము నుంచును, ఏదోమీయులందరూ అతనికి సేవకులైరి. దావీదు పోయిన చోట్ల నెల్ల యెహోవా అతనిని రక్షించెను. హల్లెలూయా. See the blessings, see the blessings, see the anointing, see the impartation. When you are watching, when you are listening to the gospel, ఎప్పుడైతే మనం దేవుని వైపు చూడగలుగుతున్నామో దేవుని ఆశీర్వాదం మన జీవితంలో ప్రారంభమవుతుంది. ఇక్కడ దావీదు పోయిన చోటు నెల్లా ఆశీర్వాదం వెంబడిస్తుంది. అంటే దేవుడు నోవాహుకు ఒకలాగున్న దేవుడు, దావీదుకు ఒకలాగున్న దేవుడు, యేసయ్యకు ఒకలాగున్న దేవుడు మనకొచ్చేసరికి మారిపోయాడా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మరి వాళ్ళ మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? దేవుడు నన్ను ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ నాకు ఆశీర్వాదకరముగానే ఉండును. అంటే దేవుడు నన్ను ఆశీర్వదించలేదా? దేవుడు నన్ను ఆశీర్వదించలేనప్పుడు నేను రక్షకుడుగా నేను ఎన్నుకోలేదా నా దేవుడిని? హల్లెలూయా. దయచేసి గమనించండి. One, your heart is upon him, you will see a blessed anointing. దేవుని ఆత్మ మీ మీద ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదం మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటుంది. This is not happen in a single day. మనం దేవుడే మనం మాట్లాడుతుంటాం. This is not happened in a single day. Just we will go to the sermon. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము మొదటి వచనము. మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయము మొదటి వచనము. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకనూ దాగి ఉండగా. హల్లెలూయా. సౌలునకు భయపడి దావీదు ఇంకా దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనీయులు పరాక్రమశాలులు
ఎటువంటి సహాయము? యుద్ధ సహాయము. ఎటువంటి వారు? నైపుణ్యము గలవారు, కుడి ఎడమల చేతితో రాళ్ళు వెసరగలిగిన వారు, యుద్ధము చేయగలిగిన వారు, విలుకాండ్రు ఉపయోగించగలిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. సి ఆయన ఆశీర్వదించబడితే, అంటే ఆయన ఆశీర్వాదాన్ని ఎప్పుడైతే మనం చూడడానికి సిద్ధపడి ఉన్నామో, ఆశీర్వాదానికి ముందు ఈ ఆశీర్వాదం దేవుడు మనతో ఉంచున్నాడు. చూడండి, నేను నిన్ను దీవిస్తానికి దీవించబడి ఉండును అన్న మాట నెరవేర్చబోటకు నువ్వు శ్రమలో ఉండి దాక్కుని ఉన్నప్పుడే నిన్ను దేవుడు శక్తిమంతునిగా తయారు చేస్తూ నువ్వు యుద్ధ పరాక్రము గల వారిని అందరినీ నీతో జతపరుస్తున్నాడు. హల్లెలూయా. డోంట్ థింక్ యు ఆర్ వీక్. నాకు ఈ ఉద్యోగం రాదు, నాకు ఈ పెళ్ళి అవదు, నాకు ఈ జాబ్ రాదు, నాకు ఈ ఎగ్జిస్టింగ్ ఏవి రావు అనే స్థితిలో మాట్లాడటం కన్నా, నేను నమ్ముకున్న దేవుడు నేను ఏ రీతిగా నా అడుగులు ముందుకు వేయించాలో దానికి కావలసిన ప్రతి స్వాస్థ్యమును నా జీవితంలో ద్వారములు తెరుస్తాడు. God will open a door in my life that we have to prophesy. దావీదు ఎప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు, తన మీద తను ఆధారపడలా. దేవుని మీద ఆధారపడుతూ వచ్చే వ్యక్తి. మరి అటువంటి వ్యక్తికి దాక్కున్నప్పుడు ఎటువంటి వారు వచ్చారంట? 2 చేతులతో యుద్ధము చేయగల పరాక్రమం వంటి వారు వచ్చారంట. అదే 12వ అధ్యాయము 15వ వచనం, మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము 15వ వచనము. యోర్దాను గట్టుల మీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి, 8th వర్స్ ఒకసారి చూద్దాము. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము 8వ వచనము. మరియు గాదీయుల్లో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నద్దకు చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహముఖము వంటి ముఖములు గలవారు, కొండలలో నుండి జింకల వంటి పాద వేగము గలవారు. హల్లెలూయా. మళ్ళీ దాక్కున్నప్పుడు ఎంతమంది పరాక్రమశాలున్నా ఇంకా దాక్కునే ఉన్నాడంట. ఇంకా దాక్కున్నప్పుడు ఎటువంటి వారు వచ్చారంట? యుద్ధ ప్రవీణులు, డాలును ఈటెను వాడుక చేయగలవారు. వీరి ముఖములు ఎలా ఉన్నాయంట? సింహపు ముఖముల వలె ఉన్నాయంట. వీరి ముఖములు పరిగెట్టే విధానం ఏంటంట? జింకలంత పాద వేగము గలవారు. ఒకటేమో కుడి ఎడమల చేత్తో రాళ్ళు, విలుకాండ్రు. హల్లెలూయా. రెండోది ఏమవుతుంది? అదే స్థితిలో యుద్ధ ప్రవీణులు, వీరు డాలును ఈటను చేయగలవారు, పెద్ద ప్రావీణ్యం గలవారు, సింహపు కంటి ముఖము గలవారు. సింహాన్ని చూస్తే మనకు భయం వేస్తుంది. అంటే ఫస్ట్ వాళ్ళ ముఖం చూస్తేనే భయం వేస్తుంది అంట. సింహపు ముఖము వంటి వారు. ఇంకొకటి ఏంటంట? జింక వేగంగా పరిగెట్టింది. ఆ జింక వంటి వేగము గల పాదములు గలవారంట. జింకలాగా ఏ మనిషి పరిగెట్టలేడు, కానీ వీళ్ళు పరిగెట్టి శత్రువుని సంహరించగలిగిన వారు. See, this is what the preparation of the God. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటే మొదట ఇవన్నీ నీకు సిద్ధపరిచి, స్థిరపరిచి, దీవించి, then the Lord started to bless you. ఇక్కడ దావీదు దాక్కునున్నాడండి, భయముతో దాక్కునున్నాడు. ఈ దాక్కునున్నప్పుడే అతనికి సహాయం వచ్చింది. ఎవరో ఒకరు వచ్చి అతనికి సహాయం చేస్తానల్లా, యుద్ధ ప్రవీణులు వచ్చి సహాయం చేశారు. మరి యేసయ్య తక్కువ కొలుపుడు దేవుడని మనం అంటామేమో కానీ, ఈ లోకం అంటుందేమో కానీ, దేవుడు దావీదు దగ్గరికి ఎవరిని ప్రారంభించాడంట? ప్రావీణ్యులని. తక్కువ అనగా పంపించలేదండి. ఇదిగో నీ వెనకో 1000 మంది సైన్యం ఉంటుంది, ఈ 1000 మంది సైన్యంతో నువ్వు యుద్ధం చేయని పంపించట్లా. ప్రావీణ్యము గల వారిని మాత్రమే పంపిస్తున్నాడు. సో దిస్ ఈజ్ వాట్ ద డిజైర్ ఆఫ్ ద లార్డ్. నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని ఒక మాట ప్రారంభమైందంటే దయచేసి గమనించండి, ఆ మాట ప్రారంభానికి ముందు దేవుడు తను చేయవలసినదంతా సంపూర్ణము చేసిన తర్వాతే తన నోటిలో నుంచి మాట బయటకు వస్తుంది.
Hallelujah. The same verse, I will show you one verse. It is really a blessing. 1 Chronicles chapter 17 verse 21. మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 21వ వచనము. 17:21. It will be good in the English. Just I'll go through it. మీకు తెలుగులో భావం చెప్తాను, ఇంగ్లీష్లో వర్స్ చూద్దాము. 17:21. And what one nation in the earth is like thy people Israel. And what one nation in the earth is like thy people Israel. భూమి అంతట్లో గమనించండి, ఒక దేశము ఇశ్రాయేలు దేశము, whom God went to redeem to be his own people. ఈ ఒక్క దేశమును దేవుడు వచ్చి విమోచించాడు. ఈ ఒక్క దేశంలో ఉన్న జనాంగము, ఇశ్రాయేలు జనాంగము ఒక దేశముగా తయారైనప్పుడు ఆ దేశంలో ఉన్న జనములను దేవుడు విమోచించాడు. God himself went to them. హల్లెలూయా. విమోచించి ఏం చేశాడు చూడండి, టు మేక్ ది ఏ నేమ్ ఆఫ్ గ్రేట్నెస్ అండ్ టెరిబుల్నెస్. ఆ నామాన్ని ఎలా చేశాడంట, ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ గ్రేట్నెస్ అండ్ టెరిబుల్నెస్ బై డ్రైవింగ్ అవుట్ నేషన్స్ ఫ్రమ్ బిఫోర్ థై పీపుల్. గొప్ప దేశంగా, భయంకరమైన జనముగా వీరిని తయారు చేసి ఇతర దేశం వాళ్ళు పరిగెట్టేటట్టు చేశాడు. హల్లెలూయా. బై మేకింగ్ వన్ నేషన్, ద ఇస్రాయల్ వన్ నేషన్. మరి ఇస్రాయల్ అప్పుడు నేషన్ కాదు, బానిసలు. ఐగుప్తీయుల దగ్గర ఇస్రాయేల్ జనాంగం బానిసలు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ బానిసలని ఆయన విమోచించాడో, వారు అనేక దేశములకు భయము పుట్టించి వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టించారు. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఈ ఇశ్రాయేలు జనాంగము మొత్తం భూమి అంతట్లో ఒకే ఒక్క దేశాన్ని ఆయన ఎందుకు తయారు చేసుకున్నాడో ఒక్కసారి చూద్దాము. ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనము. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనము. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులగుదురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదునో ఆ జనమును నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరొచ్చెదరు. హల్లెలూయా. గమనించండి, మరి ఇక్కడికి దావీదుకి అబ్రహాముకి ఇస్సాకు కూడా పుట్ల. అబ్రహాముకి ఇస్సాకు పుట్ల, ఇస్సాకు యాకోబు పుట్ల. యాకోబుకి 12 గోత్రాలు గల బిడ్డలో పుట్ల. కానీ God would like to choose a nation. God would like to choose a nation to create a trembleness, a terribleness in them. వారిని చూస్తేనే జనములు భయపడేంత గల సామర్థ్యం గల వారిగా దేవుడు తయారు చేశాడు. కానీ వాళ్ళతో యుద్ధం చేయట్లేదండి. ఎక్కడ దయచేసి గమనించండి, మోషే వారితో ఉన్నంత కాలము వారు ఎక్కడ ఐగుప్తీయుల మీద యుద్ధము చేసినది లేదు. మోషే అద్భుతాలు చేయించాడు, ఎక్కడా యుద్ధం చేయలా. నీళ్లు ఎర్రగా మారడం కానివ్వండి, కప్పలు రావడం కానీ, వడగళ్ళు పడడం కానీ, లేదంటే ఆ ఈగలు రావడం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ మిరాకల్స్. ఎవరు అక్కడ యుద్ధం చేయలేదు. గమనించండి, యుద్ధం చేయలేదు. కానీ ఇవి ఏమి జరగక మునిపే అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు. దయచేసి గమనించండి, మరి అబ్రహాము పితరులు కూడా విగ్రహారాధికులే. అబ్రహాము పితరులు కూడా విగ్రహారాధికులే. కానీ ఎప్పుడైతే అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడో 400 సంవత్సరాల బానిసత్వంలోంచి నేను బయటకు తీసుకొస్తానంటే, గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ద ఇజ్రాయెలైట్స్ నేషన్ త్రూ అబ్రహాం. హల్లెలూయా. నీకు ఇవాళ నేను ఆశీర్వదించానంటే ఇవాళ నేను ఆశీర్వదించాను అన్న స్థితి కాదండి. ఇంతకు ముందు జరిగి ఉన్న ప్రతి స్థితిని జ్ఞాపకం చేసుకోండి. దిస్ ఈజ్ వాట్ ఎ బ్లెస్సింగ్ గాడ్ వుడ్ లైక్ టు లీవ్ అంటూ అవర్ ఫ్యామిలీస్.
నాకు ఎటువంటి భర్తలు ఇచ్చాడు, ఎటువంటి భార్యని ఇచ్చాడు, ఎటువంటి పిల్లలు ఇచ్చాడు, నేను ఆశీర్వదింపబడి ఉండునంటే అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉండును. అంటే నువ్వు ఈ వాగ్దానమును స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే దేవుని ప్రణాళిక నీ జీవితంలో వేరే విధంగా ఉంటుంది. నీ జీవితాన్ని నువ్వు ఇప్పుడు చూస్తున్నట్టు చూడు. ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు చూడు. నువ్వు వెళ్ళిన చోటల్లా, నువ్వు పలికిన మాటల్లా అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది. Hallelujah. God will prepare, God will protect, God will anoint. Everything is through the God. నాకు జాబ్ వచ్చినా, లేదంటే ఇంకేదైనా వచ్చినా, వాట్ ఎవర్ ద ఆపర్చునిటీ, మంచి పిల్లలు వచ్చినా, మంచి భార్య వచ్చినా, మంచి భర్త వచ్చినా, ఇట్స్ ఎ ప్రిపరేషన్. దేవుడు నాకు ఏది సిద్ధపరిచాడో అది ఆశీర్వాదకరమైన. చూడండి, మరి ఇక్కడ అబ్రహాముకు చెప్తున్నాడు, అయ్యా నీ 4వ తరం వారు బానిసలుగా ఉంటారు. ఎవరికైనా డైజెస్ట్ అయిద్దండి? కానీ దేవుడు అబ్రహాముకు 4వ తరంలో జరిగేదాన్ని ముందే అబ్రహామునకు చూపించేశాడు. ఇదిగో ఈ 4వ తరములో బానిసత్వం ఉంటది. ఆ బానిసత్వంలోంచి దేవుడు ఎలా బయటకు తీసుకొస్తున్నాడంట, తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. ఎలాగా? మిక్కిలి ఆశతో. ఇవాళ చాలా చెప్తారు, మా తాతగారు క్రిస్టియన్ లైఫ్, మా నాన్నగారు క్రిస్టియన్ లైఫ్, నేను క్రిస్టియన్ లైఫ్, నా కొడుకు క్రిస్టియన్ లైఫ్. మిక్కిలి ఆస్తుందా? ఈ నెల గడవడం కష్టం. కరోనా 6 నెలలు వచ్చింది, అమ్మో ఉద్యోగాలు పోయినాయి, గడవడం కష్టం. 6 months నిజంగా ఈ కరువులో ఈ 6 months మనం నిజంగా బతకడం కూడా కష్టమైపోయింది. చాలా మంది కరోనాతో మరణించిన వారి కంటే ఆకలితో మరణించిన వారు ఎక్కువ మంది ఉన్నారు. బట్ ఇట్ వాజ్ నాట్ రికార్డెడ్. హల్లెలూయా. సీ ద బ్లెస్సింగ్. వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ధనవంతులే, కానీ 4వ తరము వారు బానిసలు అవుతారు. ఆ బానిసత్వం నుంచి నేను వారిని ఎలా తీసుకొస్తానంట, ఐల్ బ్రింగ్ దెమ్ యాజ్ ఎ నేషన్. లక్షల మంది వచ్చారండి, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? అబ్రహాము ఒక్కడితోనే మాట్లాడుతున్నాడు. ఆ ఒక్కడి నుంచి ఎంతమంది వస్తున్నారు? లక్షల జనాంగం బయలుదేరి బయటకు వస్తుంది. ఇట్ వాజ్ ఓన్లీ బోర్న్ టు హిమ్. ద జనరేషన్స్, ఊళ్ళో వాళ్ళందరినీ ఎక్కువ ఇది చేయట్లేదండి, ఓన్లీ వీరి తరము వారే. హల్లెలూయా. సీ ద బ్లెస్సింగ్. మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. మరి ఎన్ని తరాలైనా మరి మిక్కిలి ఆస్తి మనం చూడగలుగుతున్నామా? చూడలేకపోతున్నాం. ఎందుకు అంటే ఈ ఆశీర్వాదం అమ్మో మా తాతకి ఇవ్వలేదు, మా నాన్నకి ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. But generations we are saying, we are in a Christian family. నువ్వు క్రిస్టియన్ ఫ్యామిలీ అన్నప్పుడు మిక్కిలి ఆశతో దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తున్నాడు. దావీదు వెళ్ళిన చోటల్లా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అంటే దావీదుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ హిస్ బ్లెస్సింగ్. ఎందుకంటే వాక్యములో నేను క్రైస్తవత్వం అంటున్నావు, కానీ క్రీస్తు నువ్వు స్వాధీనం చేసుకోవాలా. యు ఆర్ నాట్ ఇన్హెరిటెడ్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఇన్హెరిట్ చేసుకున్నావో అప్పుడే ఆయన స్వాస్థ్యం నీకు వస్తుందండి. తల్లిదండ్రులు కాదండి నీకు వచ్చేది. The Lord will release an heavenly impartation, the heavenly inheritance. ఆయన దగ్గర లేని ఐశ్వర్యం లేదు, ఆయన దగ్గర లేని ఆశీర్వాదం లేదు, ఆయన దగ్గర లేని శక్తి ఈ భూమి మీద ఏదీ లేదు. నువ్వు అడిగితే ఏదైనా అది నీకు సిద్ధపరచబడి ఉంది. కానీ నీ నోటిలో ఆశీర్వాదాన్ని పలకనీయకుండా నీ నోరే నిన్ను ఖండిస్తుంది. హల్లెలూయా. See, this is what the preparation. అయ్యా నీ వెళ్ళిన చోటల్లా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా అంటే దావీదు ఒక్కడే పెట్టి ఆశీర్వదించలేదు. గమనించండి, దావీదు సౌలునకు భయపడి దాక్కున్నప్పుడే యుద్ధ పరాక్రమశాలులు దావీదు చుట్టూ చేరారు. టు హెల్ప్ హిమ్, సో సపోర్ట్ హిమ్ ఇన్ ద వార్ బ్యాటిల్. నౌ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇశ్రాయేలు జనం గురించి, ఐ విల్ బికమ్ ఏ నేషన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గ్రేట్నెస్ అండ్ ఇట్ ఈస్ ఏ టెర్మినల్నెస్ అండ్ డ్రైవింగ్ అవుట్ ఆల్ ద జనరేషన్స్.
ఆల్ ద నేషన్స్, డ్రైవింగ్ అవుట్ ఆల్ ద నేషన్స్, అన్ని దేశాలని వారి భయము చేత పరిగెట్టేస్తారన్నప్పుడు గమనించండి. See what the Lord is showing here. పదిహేను 18 చూద్దాం. ఆదికాండం 15:18. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయియులను, అమోరీయులను, కనాయిలను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేశాను. అబ్రహాము కూడా మారలా. ఇంకా ఇన్ని దేశాలు నీ పిల్లలకి ఇస్తున్నాను అని చెప్పి దేవుడు చూడండి వాగ్దానం చేశాడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఉంటుంది, యూదుల చెంగు ఒక్కరు పట్టుకుని 1000 మంది వెంబడిస్తారు, అక్కడ దేవుడున్నాడు. సో దిస్ ఈజ్ వాట్ ద రియల్ క్రిస్టియానిటీ ఈస్. ఇట్ ఈస్ నాట్ ఎ రిలిజియన్, ఇట్ ఈస్ ఎ పాత్. అంటే అబ్రహాముకే సిద్ధపరిచాడు. ఇదిగో ఎంతమంది చూడండి, కనానీయులు, కనిజ్జీయులు, కద్మీయులు, హిత్మీయులు, పెరిజ్జీయులు, రెఫాయిలు, అమోదీయులు, 10 దేశాలు, 10 రాజ్యాలు నీ జనాంగానికి ఇస్తున్నా. అంటే నీ నీ పిల్లలకి ఇది నేను ఆశీర్వాదకరంగా ఇస్తున్నా. అంటే చూడండి, వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ద లార్డ్ అపాన్ us. ఇవాళ రాత్రికి రాత్రి సిద్ధపరుస్తుంది కాదండి మనకిది. నువ్వు వెంబడించిన కొలది నీకు ఎటువంటి భర్త రావాలో దేవుడు సిద్ధపరుస్తాడు. నువ్వు వెంబడించిన కొలది ఎటువంటి పిల్లలు రావాలో దేవుడు సిద్ధపరుస్తాడు. వెంబడించిన కొలది ఎటువంటి ఆశీర్వాదం నువ్వు ఆయనతో ఉండాలో దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఓవర్ నైట్లో జరగట్లే ఈ మిరాకిల్స్ అన్ని. అబ్రహాం 4th జనరేషన్ 10 రాజ్యాలని స్వాధీనం చేసుకుంటారు. వారు మిక్కిలి ఆస్తి గలవారు అవుతున్నారు. మరి ఇవాళకి జనరేషన్స్ వీఆర్ సేయింగ్ యాజ్ ఎ క్రిస్టియన్స్ స్టిల్ అండర్ ద బాండేజ్ ఆఫ్ ఎ రిలిజియన్. When you love the Lord, లాస్ట్ సండే మనం చెప్పుకున్నాం, నువ్వు ప్రేమించిన కొలది నీ పాపములు నీలో నుంచి వెళ్ళిపోయి సమృద్ధి నీ జీవితంలో ప్రారంభమవుతుంది. ప్రేమించిన కొలది. హల్లెలూయా. సీ ద బ్లెస్సింగ్, సీ ద ఇంపార్టేషన్. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత గొప్ప స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు గమనించండి. మొదటి దినవృత్తాంతములు 17:20. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 20వ వచనం. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజమే, నీ వంటి వాడెవడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. వీరేంటంట, చెవులతో విన్నవే, వీళ్ళెవరు చూసినవి కాదు, కానీ విన్న వాటినే వారు స్వాధీనం చేసుకున్నారు. దిస్ ఈజ్ మై గాడ్, దిస్ ఈజ్ వాట్ మై గాడ్స్ అనాయింటింగ్. దేవుడు ఆశీర్వదిస్తే ఇలాగుంటది, అబ్రహామును ఆశీర్వదిస్తే ఇలాగుంది, ఇస్సాకును ఆశీర్వదిస్తే ఇలాగుంది, యాకోబును ఆశీర్వదిస్తే ఇలాగుంటుంది అని వారు విన్న మాటే ఇవాళ దావీదు స్వాతంత్రం చేసుకున్నాడు. ఇవాళ మనమేమంటున్నాం, ఏమండి అపోస్తుల దినములో ఆ దినములో జరిగినాయి, ఇవాళ అద్భుతాలు జరగవు. ఆ దినములో జరిగినాయి, ఇవాళ జరగవు. అంటే దేవుడు మారిపోయాడా? మనుషులు మతాన్ని తయారు చేసుకున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, ఆ రోజుల్లో చేసిన దేవుడు అంటే 4వ తరములకు ఏమి జరిగిద్దో సిద్ధపరిచి చూపించిన అబ్రాహాముకి, నాట్ ఈవెన్ టు అబ్రాహాముకు చూపించిన దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోడా? లార్డ్ ఈస్ సేయింగ్, యువర్ చిల్డ్రన్ విత్ కమ్ అవుట్ విత్ ఎ గ్రేట్ ప్రాస్పరిటీ. మనకు ప్రాస్పరిటీ అంటే పాపం.
పాస్టర్ గారు ఇంకా సైకిల్ దొక్కుతూనే ఉండాలి, చర్చిలు ఏసీలు ఉండకూడదు, అది తగ్గించుకునే స్వభావం అంటారు. ఏమండో చిన్న షాప్ పెడితే ఏసీ ఉన్నప్పుడు మరి దేవుడే ఆ స్వాస్థ్యములు ఉన్నప్పుడు దాన్ని అందంగా తయారు చేసుకోవడం తప్ప, దాన్ని లగ్జూరియస్ గా ఉంచడం తప్ప. హల్లెలూయా. ఇంట్లో ఉండడానికి ఏసీ కావాలి, చిన్న షాప్ పెడితే, చిన్న కిళ్ళి కొట్టు పెడితే దానికి ఏసీ కావాలి. అంటే పాస్టర్లు ఎప్పుడు అట్లా సైకిల్ మీదే ఉండాలి. అంటే దేవుడు ఆశీర్వదిస్తాడన్న మాట వీరికి తెలియదు, ఆశీర్వదింపబడతాము అని వారికి తెలియదు. హల్లెలూయా. దయచేసి గమనించండి. ఎప్పుడు పాస్టర్లు అంటే అయ్యా నన్నలా మాకు ఇవి జరగట్లేదు అవి జరగట్లేదు అని ఇంటికి వచ్చి చెప్తే సుఖంగా ఉంటుంది. అమ్మో మేము ఇంత ఇవ్వబట్టే పాస్టర్ గారు ఇలా జీవనం సాగిస్తున్నారు అని చెప్పుకోవడానికి మీకు క్షేమంగా ఉంటదేమో, కానీ బట్ ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద గాడ్. అది ఆశీర్వాదకరం కాదండి. ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్. పౌలు అన్నాడు, నేను ఒకరి మీద ఆధారపడకుండా వలలన్నకు నా వృత్తి, ఆ వలలన్నా కుట్టుకుంటూ బ్రతుకుతాను కానీ ఒకళ్ళు ఇస్తే నేను చేయను. అందుకే చెప్తాడు, నా గాస్పెల్ నాకు ఉచితంగా ఇవ్వబడింది, నేను ఉచితంగా చేస్తాను. బట్ వాట్ ఎవర్ దే ఆర్ గివింగ్, ఇట్ ఈస్ నాట్ గివింగ్ టు మీ, దే ఆర్ గివింగ్ ఇట్ టు ద హెవెన్లీ ఫాదర్. వాట్ ఎవర్ దట్ టైస్. ఏంటంటే మనం పాస్టర్కి ఇస్తున్నాం, ఇట్స్ నాట్ గివింగ్ టు పాస్టర్, యు ఆర్ గివింగ్ టు యువర్ గాడ్. నీకున్న దాంట్లో, లేవీలు కొన్న దాంట్లో నువ్వు ఇస్తుంది నీ దశంభాగము పాస్టర్లకు కాదండి, నీ దేవునికి. వెన్ ఎవర్ యు ఆర్ సేయింగ్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు ఏ పాస్టర్, దెన్ యు ఆర్ నాట్ గివింగ్ టు గాడ్, దెన్ యు విల్ నాట్ రిసీవ్ యువర్ ఇన్హెరిటెన్స్, ఆర్ దెన్ యు విల్ నాట్ రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. ఒకటే గమనించండి, నేను పాస్టర్కి ఇస్తున్నాను అని ఎప్పుడైతే నీ హృదయంలో ఒక మాట ప్రారంభమైందో నీకు దేవుడి దగ్గర నుంచి రావాల్సిన ఏ ఆశీర్వాదము రాదు. When you believe, I am giving to a heavenly Father, నేను నా దేవునికి ఇస్తున్నాను అని ఎప్పుడైతే నీ మాట ప్రారంభమైందో. So we'll go through a verse. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 13. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 2వ వచనం. మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొని వత్తుము రండి. సౌలు దినముల్లో దాని యొద్దకు మనమే విచారణ చేయకయే ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయను గనక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమనిరి. ఇక్కడ మరి దావీదు ఆశీర్వదింపబడిన తర్వాత వెళ్ళి మన దేవుణ్ణి మనం తెచ్చుకుందాం, మన మందసాన్ని మనం తెచ్చుకుందాం అని అందరూ బయలుదేరి వెళ్ళినప్పుడు ఇక్కడ గమనిద్దాము 10వ వచనము 9వ వచనము. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 9వ వచనం. వారు కీదోను కళ్ళెమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలనని ఉజ్జా చెయ్యి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చెయ్యి మందసమునొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. మొత్తెను గనక అంటే ఇక్కడ ఉజ్జయి చేసిన తప్పేంటండి, ఆయన కనీసం ఏం చేయలే, కానీ కాలు జారుతున్నాయి ఆ ఎడ్లుకని మందసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు అతన్ని మొత్తెను, అతను మరణించెను. సో ఏ ఫియర్ స్టార్టెడ్ ఇన్ అవర్ లైఫ్. దావీదుకు కూడా భయం ప్రారంభమైంది. మనం కూడా అలాగే ఒక భయాన్ని పెట్టుకున్నాం. అమ్మో దేవుడు తిడతాడు, దేవుడు కొడతాడు, ఈ భయం అనే దాన్ని మనలో పెట్టేసుకున్నాం. కానీ ఇక్కడ ఒక ఆశీర్వాదం చూద్దాం. 13వ వచనం చూద్దాం. తన యొద్దకు దావీదును పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబెదోదోము ఇంటిలోని కొనిపోయెను. దేవుని మందసము ఒబెదోదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబెదోదోముని ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. హల్లెలూయా.
ఇక్కడ ఉజ్జాను పట్టుకోవడానికి ప్రయత్నము చేస్తేనే, పట్టుకోవడానికి చెయ్యి చాపితేనే God's wrath is upon him. He died immediately. At the same, అక్కడ ఏం చేశాడు, దావీదు భయపడి దావీదు అందంగా కట్టించుకున్న తన దావీదు పురమునకు తీసుకెళ్లకుండా ఎవరింట్లో పెట్టాడంట, ఒబెదెదోము ఇంట్లో పెట్టాడంట. ఇంట్లో పట్టుకుంటేనే ఊరుకొని దేవుడు ఒబెదెదోము ఇంట్లో పెట్టడానికి ఇష్టపడ్డాడా? మరి ఆ కుటుంబాన్ని దేవుడే నాశనం చేయలేదా? అంటే ఒబెదెదోము ఎప్పుడైతే ఆ దేవుణ్ణి తన కుటుంబంలోనికి ఆహ్వానించుకున్నాడో, చూడండి ఇక్కడ ఉజ్జాను చూసి అమ్మో ఉజ్జాకు జరిగింది నా కుటుంబానికి జరిగిద్దని భయపడలా. తన కుటుంబంలోనికి ఎప్పుడైతే ఆహ్వానించి పెట్టుకున్నాడో, సీ ద బ్లెస్సింగ్, ఒబెదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ఉజ్జాను చంపిన దేవుడు ఒబెదెదోము ఇంటిని ఎందుకు ఆశీర్వదించాడండి? హల్లెలూయా. అమ్మో దేవుడు చంపుతాడు అన్న భయమే నీలో ఉంది, కానీ అతని ఇంటి వారందరని అతని సొత్తంతటిని ఎన్నెలంట 3 months, not 3 minutes or 3 hours, 3 months continuous prosperity. This is what the real meaning of the prosperity. అతని ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించదు. మరి ఇదెందుకు మనం చెప్పుకోవడం లేదు? అమ్మో ఆ మందసమును తాకబోతేనే ఉజ్జాను దేవుడు చంపేశాడు, ఆయన ఉగ్ర రూపం గలవాడు అంటే ఒబెదెదోము ఇంటిలోనికి వెళ్ళడానికి ఉజ్జాను అక్కడ చంపాడేమో, ఒబెదెదోమును ఆశీర్వదించడానికి ఉజ్జాను అక్కడ హతము చేశాడేమో. ఒకవేళ అక్కడ ఉజ్జాగాని మరణించకపోతే దేవుడు ఎక్కడికి వెళ్ళేవాడు? డైరెక్ట్గా దావీదుపురంలోనికి వెళ్ళేవాడు. కానీ గాడ్ వుడ్ లైక్ టు షో ఏ ప్రాస్పరిటీ. నేను నీ ఇంట్లో ఉంటే ఆశీర్వాదము ఎలాగుంటుంది అని చూపించడానికి మేబీ ద ఉజ్జా వాస్ డైడ్. ఇట్స్ అన్ ఇమాజినేషన్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఇట్స్ అన్ ఇమాజినేషన్. ఆ ఉజ్జాను ఆ క్షణమున చంపి ఉండకపోతే ఒబెదెదోము ఇంటిలోనికి వెళ్ళేవాడు కాదు. నేను ఇంటిలోనికి వస్తే మీ ఇల్లు ఎంతగా ఆశీర్వదింపబడుతుందని దేవుడు ఒక సూచిక మనకి చూపించాడు. హల్లెలూయా. సాతాను కీడు చేసింది అంటారు. ఓకే, సాతాను చేసింది, కానీ దేవుడు ఏం చేశాడు? 3 months ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాస్పరిటీ. వారెక్కడ ఒబెదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 1వ వచనం. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను. దేవుడు మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. హల్లెలూయా. ఫస్ట్ టైం ఎలా తీసుకెళ్ళాడు? దేవుడు మన ఊరికి వస్తే చాలు. దేవుడు మన ఊరికి వస్తే చాలు. కానీ ఇప్పుడు దావీదు మైండ్ ఎలా మారింది? నేను ఆయనకు ఒక స్థలము సిద్ధపరిచి ఆ స్థలములోనికి ఆయన తెచ్చుకుంటాను. ఏదో ఒకటి కాదండి నా దేవుడు అంటే. కానుకంటే ఎంతో కొంత వేసాను, దక్షిణ వేసాను, రూపాయి వేసాను, 2 రూపాయలు వేసాను. దిస్ ఈజ్ నాట్ ఎ గాడ్. అమ్మ మందిరంలోనికి కొత్త చేతులు వెళ్ళకూడదు, నేను 10 రూపాయి వేస్తున్నాను, 2 నాణాలు వేసిన స్త్రీ కూడా ఆశీర్వదింపబడింది కాబట్టి నేను 2కు తగ్గకుండా 3 నాణాలు వేసి వస్తాను. ఆ 2 నాణాలు వేసిన స్త్రీ తన జీవనం అంతయు వేసింది. దయచేసి గమనించండి. They are not about the counting of your money, what you are giving to Lord. It's a heart. దావీదు పొరము కట్టించెను. ఆ పొరము కట్టించుకుని ఇక్కడ ఏమంటున్నాడు? ఒక మందసము, దేవుని మందసమునకు స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. దయచేసి గమనించండి. సిద్ధపరిచి గుడారం వేయించి ఇప్పుడు నేను మందసమును తెచ్చుకుంటా ఒబెదెదోము దగ్గర నుంచి. అంతకుముందు ఏంటి? అక్కడ ఉన్నాడు, ఇక్కడికి తెచ్చుకోవాలి నా దేవుణ్ణి, నా మందసాన్ని ఆ ఊరి నుంచి ఈ ఊరికి తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? 15వ అధ్యాయం, ఎప్పుడైతే ఉజ్జా మరణించాడో, ఎప్పుడైతే ఒబెదెదోము ఆశీర్వదింపబడ్డాడో, డేవిడ్ రియలైజ్డ్ మై లార్డ్ నీడ్స్ ఎ పర్ఫెక్ట్ ప్లేస్.
అతని హృదయము ఆకాంక్షించింది, నా దేవుడికి కూడా ఒక స్థలము కావాలి. ఏదో ఒకటి తీసుకెళ్ళి ఏదో మందిరంలో పెట్టడం కాదు నా దేవుడిని. హల్లెలూయా. అందుకే చూడండి, యేసయ్య సమాధిని ఎక్కడ పెడితే అక్కడ పెట్టలా, అప్పుడే తొలచి అప్పటి వరకు ఎవరిని అందులో పెట్టని సమాధిలో యేసయ్యను ఉంచారు. హల్లెలూయా, హల్లెలూయా. See, this is what a place the Lord is expecting in your heart. నీ హృదయంలో దేవుడు ఇటువంటి స్థానం వెతుకుతున్నాడు. ఏదో ఒకటి నా ఇంట్లోకి బైబిల్ వస్తే చాలే, నా ఇంట్లోకి వాక్యం వస్తే చాలే, ఇది కాదు. నువ్వు నీ దేవునికి నీ హృదయంలో స్థలం సిద్ధపరిచావా? Then God would like to come to your house. To your house. The body is the God's temple. ఈ దేహము ఆయన ఆలయము. ఈ ఆలయంలో ఆయనకి స్థలం ఉందా? హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్థలం సిద్ధపరిచాడో చూడండి, 2వ వచనం, 15 అధ్యాయం 2వ వచనము. మందసము ఎత్తుటకు నిత్యము తమకు సేవ చేయుటకు యెహోవా లేవీయులను ఏర్పరచుకొనేనని చెప్పి, వారు తప్ప మరి ఎవ్వరునూ దేవుని మందసము ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. వారు తప్ప మరి ఎవ్వరును. హల్లెలూయా. నేను సిద్ధపరచుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను, అటువంటి లేవీయులతో నేనున్నాను. ఆ లేవీయులు నాకు కార్యము చెయ్యాలి. డేవిడ్ రియలైజ్, అంతకుముందేంటి, అందరం వెళ్ళి తీసుకొచ్చేద్దాం. నీ హృదయం ఎలాగుంది? వాడు ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడి ఉంటూనే ఉంటుంది. హల్లెలూయా. దాన్ని ఆపటము ఎవరికైనా అసాధ్యమే. ఇక్కడ ఉజ్జా మరణించాడు, కానీ ఒబెదెదోము 3 నెలలు ఆశీర్వాదంతో అతను, అతని ఇంటివారు, అతనికి కలిగిన సమస్తము ఆశీర్వదించారు. ఇశ్రాయేలు జనాంగము, ఎస్, ప్రపంచం మొత్తానికి దిస్ ఈజ్ వాట్ మై ఇజ్రాయెలైట్ నేషన్ అని చూపించడానికి దయచేసి గమనించండి. దిస్ ఈజ్ వాట్ మై నేషన్ అని చూపించడానికి అబ్రహాము నుంచి ఎన్నుకున్నాడు. ఇప్పటికిప్పుడు తయారు చేసుకోవాలా వీళ్ళని. అబ్రహాము, చూడు, నీ 4వ తరం వారిని ఒకవేళ వారు బాధలు పడుతున్నారేమో, కానీ మిక్కిలి ఐశ్వర్యంతో నేను బయటకు తీసుకొస్తున్నాను. 10 దేశములు వారు స్వతంత్రించుకుంటారు. ఒక రాజ్యం కాదు, ఒక సందు కాదు, గవర్నమెంట్ జాబ్ కాదు, 10 దేశాలు. దిస్ ఈజ్ వాట్ యువర్ ప్రాస్పరిటీ ఆఫ్ జనరేషన్స్. నాకు ఉద్యోగం వస్తే చాలు, నాకు ఈ పూట గడిస్తే చాలు, ఈ నెల గడిస్తే చాలు. దిస్ ఈజ్ నాట్ అవర్ లార్డ్. నువ్వు అడిగేది అది కాదండి దేవుడు. నువ్వు అది అడగని అవసరంలా, అది అడగపోయినా దేవుడు ఇస్తాడు. బట్ అవర్ లార్డ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ డిజైర్ టు కీప్ హిమ్ ఇన్ యువర్ హార్ట్, దెన్ గాడ్ విల్ డూ వాట్ హీ ఈస్. దేవుడు నీ జీవితంలో ఏం చేయగలడో అది నీకు చేసి చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. Show your heart to Lord. Give your heart to Lord. ఆయన ఆశీర్వదించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆశీర్వదింపబడుతూనే ఉంది. హల్లెలూయా. 17వ అధ్యాయము 27వ వచనము. నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడే ఉండును. దయచేసి గమనించండి. దిస్ ఈజ్ వాట్ ఏ ప్రాస్పరిటీ. ఇవాటికి వాళ్ళ, అయ్యా నేను రాత్రి అడిగాను, మార్నింగ్ ఇన్స్టెంట్ కాఫీ వచ్చేయాలి, రాదండి. లార్డ్ ఈజ్ నాట్ అన్ ఇన్స్టెంట్ కాఫీ. నీకు ఇన్స్టెంట్ కాఫీ వచ్చిద్దేమో కానీ దేవుడు ఇవాళ నీకు అడిగితే నీకు రేపటికి ఇది వచ్చేస్తుందంటే దేవుడు దీని ముందు చేసే ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో దాన్ని నువ్వు దయచేసి జ్ఞాపకం ఉంచుకో. ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుడు ఏమేం గొప్ప ప్రణాళికలు చేశాడో వాటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోండి. నీకు ఎలా ఉద్యోగం ఇచ్చాడు, ఎటువంటి భర్తను ఇచ్చాడు, ఎటువంటి పిల్లల్ని ఇచ్చాడు, ఎటువంటి భార్యను ఇచ్చాడు, అన్నీ జ్ఞాపకం చేసుకో. Then say, give a thanksgiving to Lord. Lord, I'm having. చూడండి, ఇప్పుడు దావీదు నా దేవుడిని తెచ్చుకుంటే చాలు అనుకున్నప్పుడు ఉజ్జాను అక్కడికక్కడే హతము చేయగా ఒబెదెదోము ఆశీర్వదింపబడ్డాడు. కానీ దావీదు హృదయం ఎలా మారింది? నా దేవునికి ఒక స్థానము కావాలి, ఒక స్థలము కావాలి. నేను రాజునయ్యి
నేను రాజునయ్యి ఒక అధికమైన సంపన్న కలిగిన స్థితిలో ఉన్నప్పుడు నా దేవుడు ఇటువంటి చోట ఎందుకుంటున్నాడు అని అతనికి చూడండి ఒక పొరమునే కట్టించి ఆ స్థలములో ఆయన సిద్ధపరిచిన లేవీయులు తప్ప మరెవ్వరూ ఆయన ముట్టుకోకూడదు. సో గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఎ రియలైజేషన్. నువ్వు కేవలం దేవుణ్ణి కావాలనుకుంటున్నావా? దేవుని ద్వారా నీకేమన్నా జరగాలనుకుంటున్నావా? నువ్వు కేవలం నాకు దేవుడు కావాలి, ఐ వాంట్ టు బి ఏ క్రిస్టియన్ రిలీజియన్, నథింగ్ విల్ హ్యాపన్. మతంలో ఒకడవయ్యావు, మేబీ నీకు స్వస్థతలు జరిగి ఉండొచ్చు, అద్భుతాలు జరిగి ఉండొచ్చు, ఇన్స్టెంట్గా ఎన్నైనా జరిగి ఉండొచ్చు. బట్ దావీదుకున్న ఎవర్ లాస్టింగ్ లైఫ్ నీలో కావాలి అంటే యు హ్యావ్ టు ఓపెన్ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. ఓపెన్ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 1వ వచనం. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను, యెహోవా నిబంధన మందసము తెరచాటున నున్నదని చెప్పగా. మరి మనమేమో ఏసీ ఇళ్లలో ఉండాలి, మన పాస్టర్ గారేమో సైకిల్ దొక్కాలి. ఆయన నెలలో మన ఇంటికి వస్తే యాచకుడు వచ్చినట్టు మనం రూపాయో 2 రూపాయలో వేయాలి. దావీదు హృదయం చూడండి, నేను కేదారులతో కట్టబడిన గృహములో నివాసము చేస్తుండగా ఆయన తెరల మధ్యలో ఉంటున్నాడు. ఐ నీడ్ ఎ హౌస్ ఫర్ హిమ్. నేను ఎటువంటి సంపన్నతమైన స్థితిలో ఉంటున్నానో అంతకన్నా గొప్ప సంపన్నమైన స్థితిని నా దేవునికి ఇవ్వాలి. ఇది దావీదు హృదయం అండి. రాజయ్యాడుగా, దేవుడు నాకు ఎంత చేశాడు, నాకు రాజ్యం ఇచ్చాడని దేవుని పక్కన పెట్టేలా, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన ఇంటిలో ఉన్నప్పుడు నా దేవుని మందసము తెరల మధ్యలో ఉంది. సో దిస్ ఈజ్ వాట్ లార్డ్స్ డేవిడ్స్ హార్ట్ అపాన్ ద లార్డ్. చూడండి ఎంత ఆశ కలిగి ఉన్నాడో దేవుని మీద, దేవుని ప్రణాళిక మీద. నేను మాత్రమే సంపన్నుడు కాదు, నాకు ఈ సంపన్నత ఇచ్చిన నా దేవుడు కూడా ఆశీర్వాదంగా ఉండాలి. నేనేది ఇంటికి వచ్చాడని ఎంతో కొంత ఇవ్వడం కాదు. హౌ టు హానర్ హిమ్, బికాస్ లార్డ్ ఈస్ కమింగ్ టు మై హౌస్ త్రూ హిమ్. ఆ వాక్యం ద్వారా ఆయన నా ఇంటికి వస్తున్నాడు, ఆ వాక్యం ద్వారా ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ఆ వాక్యం ద్వారా నా కుటుంబాన్ని దీవిస్తున్నాడు. హల్లెలూయా. ఆశీర్వదింపబడి ఉంటే ఎన్నటికీ అది ఆశీర్వదింపబడేయుండును. హల్లెలూయా. దయచేసి గమనించినట్లయితే దేవుడు మనకిస్తున్న స్వాస్థ్యం చాలా గొప్పదండి. దేవుడు మనకిస్తున్న స్వాస్థ్యం చాలా గొప్పది. మనం వెంటనే ఇంకో మాట కూడా అంటాం, అయ్యా మరి కష్టాలు రావా? ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఇదే. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండను అంటున్నారు కదా, మరి కష్టాలు రావా? కష్టాలు వచ్చే మీరు వాక్యంలో చెప్పరా? చెప్తున్నాను ఇప్పుడు. అది మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 1వ వచనం. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 1వ వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా వచ్చేసింది సాతాను. మీరు అడిగిన సాతాను, మీరు కోరుకున్న సాతాను వచ్చేసింది. హల్లెలూయా. అన్నీ ఎప్పుడు చెప్తారు, మరి సాతాను రాదా? మరి 17-27లోనేమో ఆయన ఆశీర్వదించినవన్నీ ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండునన్నారు. మరి 21లో సాతాను వచ్చేసింది కదండి, మరి జీవితంలో సాతాను రాకుండా ఉంటుందా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చి దావీదును ప్రేరేపించింది. దావీదును ప్రేరేపించగా దావీదు కూడా సాతానుకు టెంప్ట్ అయ్యి ఏం చేశాడంట? జనాల్ని లెక్కించడం మొదలుపెట్టాడంట. జనాల్ని లెక్కించడం మొదలుపెట్టినప్పుడు 8వ వచనం చూద్దాము. నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొరపెట్టగా. సాతాను వచ్చింది, కానీ సాతానికి లోబడి సాతాను చెప్పింది చేశా. ఇక్కడ 10 ఆజ్ఞల్లో ఏది మీరలేదండి.
అంటే మనకు తెలిసిన 10 ఆజ్ఞల్లో ఏది చేయకపోతే తప్పు కాదు కదా. ఇక్కడ తప్పు ఏంటంటే దావీదు చేసిన తప్పు కౌంటింగ్ దేర్ నేషన్. ఇశ్రాయేలు జనాంగమును కౌంట్ చేయడమే దావీదు చేసిన తప్పు. మరి తప్పు ఎక్కడ 10 ఆజ్ఞల్లో ఉందని లేదు కదా. 10 ఆజ్ఞల్లో లేదు, తప్పు లేదు. అంటే మనకు తెలిసిన 10 ఆజ్ఞలే లెక్క పెట్టుకుని అయ్యా ఈ 10 ఆజ్ఞల్లో నేను ఏది చేయట్లేదు కాబట్టి నేను మంచోడినే. అందుకే దేవుడు ఆజ్ఞల్నే తీసేసి నన్ను ప్రేమించండి అన్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రేమించడం మొదలు పెట్టావో ఆశీర్వాదం నీలో ప్రారంభం అవడం మొదలవుతుంది. హల్లెలూయా. ఇక్కడ కంప్లీట్ ఇట్ 14వ వచనం చూద్దాము. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిరి. యెరూషలేము నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపం పొంది నాశనము చేయు దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపమని సెలవీయగా ఆ దూత ఏబూసీయుడైన ఒర్నాను కర్ణము దగ్గర నిలిచెను. ఒర్నాను కర్ణము దగ్గర నిలిచెను. ఎంతమంది చచ్చిపోయారంట? 70,000 మంది చచ్చిపోయారు. ఇక్కడ ఇంకొక ఆశీర్వాదం మనం ఎత్తుకుందాం. ఉజ్జాను చంపిన చోటే ఉపదేదోము 3 నెలలు అతను అతని ఇంటి వారందరూ ఆశీర్వదింపబడ్డారు. ఇక్కడ కూడా ఇంకా ఆశీర్వాదం ఉంది. దావీదు జీవితంలో సాతాను వచ్చింది కదా, ఆ సాతాను వల్ల దేవునికి వ్యతిరేకంగా ఉన్న 70,000 మంది హతమైనప్పుడు దయచేసి గమనించండి, ఒక వర్ణాను ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆగిపోయింది. దేవుడు పశ్చాత్తాపం ఉంది, ఆగిపోయింది. అక్కడ వర్ణాను ఇంటి దగ్గర ఆగిపోయింది. దయచేసి గమనించండి, వర్ణాను ద ఎవర్ లాస్టింగ్ జాయ్. ద మీనింగ్ ఆఫ్ ఆర్నన్ means the everlasting joy. ఎప్పుడైతే వర్ణాను కళ్ళము దగ్గర దేవుడు ఆపేయండి అన్నాడు, ఇక్కడ ఒక మాట గుర్తొస్తుంది. అబ్రాము దేవుతో మాట్లాడిన మాట, అయ్యా ఆ ఊరిలో 50 మంది నీతిమంతులుంటే కాపాడతావా, 40 మంది నీతిమంతులుంటే కాపాడతావా, 30 మంది నీతిమంతులుంటే కాపాడతావా, 10 మంది నీతిమంతులుంటే కాపాడతావా అని అబ్రాము దేవుడితో ఎప్పుడు మాట్లాడాడో గమనించండి. ఆ ఒక్క నీతిమంతుడైన వర్ణాను నిమిత్తము ఆ స్థలమునకు రాగానే దేవుడు పశ్చాత్తాపం పొంది ఆ దూతతో చెప్తున్నాడు, ఇంకా నువ్వు చేసింది చాలు, ఆ 70,000 మంది హతము చాలు. Because the righteous person always has to live in this earth. వర్ణాను చచ్చిపోయి పైకి రా అని దేవుడు పిలవట్లా ఇక్కడ. The Varnan is a righteous person. He has to live on this earth. ఆ వర్ణాను పొలము దగ్గర ఏదైతే ఆగిందో అక్కడే సొలొమోను మందిరం కట్టడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. చూడండి, ఎప్పుడు ఆశీర్వదింపబడినప్పుడు సాతాను వచ్చింది, రాలేదని చెప్పట్లా. సాతాను వచ్చినప్పుడు కూడా దేవుడు దాన్ని ఎలా మలిచాడంట? ఆశీర్వాదంగా మలిచాడు. ఏ సాతానైతే దావీదును ప్రేరేపించిందో, ఏ 70,000 మంది అయితే అతన్ని ఈ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, కానీ ఇక్కడ బైబిల్లో మెన్షన్ చేయాల వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారని. దేవుడు ఆ 70,000 మందిని దేవుడు శిక్షించను అనే ఉంది. 70,000 మందిని శిక్షించిన దేవుడు వర్ణాను దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు ఆగిపోయాడు గమనించండి. ఒక్క నీతిమంతుని కూడా చంపడం ఆయనకి ఇష్టం ఉండదు. ఆ వర్ణాను దాక్కుని వర్ణాను పని చేసుకుంటూనే ఉన్నాడు. ఆ మరణకరమైన ఖడ్గము చంపుతూ వస్తుంటే వర్ణాను తన గోధుమలు చల్లించుకుంటూనే ఉంటున్నాడు. హల్లెలూయా. సీ ద బ్లెస్సింగ్. సాతాను వచ్చింది, దావీదును ప్రేరేపించింది. సొలొమోను చేత ప్రపంచములోనే
సమాధానము కలుగగాక, నీ సహకారులను సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలకగా దావీదు వారిని చేర్చుకొని వారు దండునకు అధిపతులుగా చేసెను. దాక్కున్నప్పుడు వచ్చి 30 మందికి అధిపతిగా ఉన్న వ్యక్తి ఆత్మవశుడై ప్రవచిస్తున్నాడు. So someone may come to your heart and prophesy. Someone may come to your home and prophesy. Release a blessing upon your family. Receive it right now. ఏమని ప్రవచిస్తున్నాడు చూడండి. సమాధానము కలుగునుగాక, నీకు సమాధానము కలుగునుగాక, నీ సహకారులకు సమాధానం కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయును. 30 మందికి అధికారి ఆత్మవశుడై చెప్తున్నాడంట. ఇవాళ ఏ అధికారం లేని దాసులకు మనకే ఆత్మ లేదు. ఆత్మ అంటే ఆ రోజుల్లో ఉందండి, మనకెందుకు వచ్చింది ఇవాళ? ఇది మన స్టేటస్. హల్లెలూయా. See how the Lord is. See the heart of the Lord. నేను దేవాదారు నానులతో కట్టబడిన ఇంట్లో ఉంటున్నాను, నా దేవుడు తెరల మధ్యలో ఉంటున్నాడనే హృదయం దావీదుకున్నప్పుడు నీ హృదయం నీ దేవుని పక్షాన ఎలా ఉంది? ఉజ్జాను చంపిన దేవుణ్ణి చూస్తున్నాం కానీ ఒబెదెదోమును ఆశీర్వదించిన దేవుణ్ణి చోట్ల. దావీదు నైనా సాతాను ప్రేరేపించగా 70,000 మంది హతమైన స్థితిని చూస్తున్నాం కానీ వర్ణాను అతన్ని ఎలా దగ్గర చేసుకున్నాడు? ఇట్స్ ఎ జాయ్, ఇట్స్ ఎ జాయ్. హీ ఇన్వైటెడ్ ద హెవెన్లీ ఫాదర్, హీ రిసీవ్డ్ ద బ్లెస్సింగ్. Blessing will not come in a single fraction of second. It's a process. ఈ ప్రాసెస్కి దేవుడు వాడిని సిద్ధపరిచాడు. ఎప్పటి వరకు నీ పూర్వీకులు ఎలా ఉన్నారో నువ్వెలాగున్నావో లివ్ ఇట్. మేబీ యువర్ నెక్స్ట్ జనరేషన్ రిసీవింగ్ హిస్ ఇన్హెరిటెన్స్. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ యూ. నీ 4వ తరంతో ధర్మంతో వస్తారు కదా. అబ్రహామును దరిద్రంలో ఉండని చెప్పలా. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు, ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాడు, యాకోబు ఆశీర్వదింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. రిసీవ్ యువర్ ఇన్హెరిటెన్స్, రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. దేవుడు నీతో ఉన్నాడు. ఇవాళ నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు. నీ కుటుంబానికి ఒక ప్రణాళిక దేవుడు సిద్ధపరిచాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైనది నా జీవితంలో జరగాలంటే అటువంటి అత్యధికమైనగా చేయగలిగిన దేవుడు నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించుకొని, ఎస్ దిస్ ఈజ్ వాట్ మై లార్డ్, ఈయన చెప్పగలిగే సాక్ష్యము నీలో ప్రారంభమై ఉండాలి. హల్లెలూయా. క్లోజ్ యువర్ ఐస్. మీరు విన్న వాగ్దానమును బట్టి దేవుడు నాకు పక్షమున ప్రణాళిక సిద్ధపరిచాడు. నా జీవితంలో నా దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచించాడు. మేలైనది మాత్రమే సిద్ధపరిచించాడు. దీవెనకరమైనది మాత్రమే సిద్ధపరిచించాడు. అటువంటి ప్రణాళిక గల జీవితంలో నా అడుగులు ముందుకు వేయబడాలి. అటువంటి ప్రణాళిక గల జీవితంలో నేను సిద్ధపరచబడాలి. మేలులతో తృప్తిపరచబడాలి. ఆయన నా యందు ఉండగా నాతో ఉన్నవన్నీ ఆశీర్వాదకరముగానే ఉండును. హల్లెలూయా. ప్రేమగల దేవా, కృపగల తండ్రి, నీ బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ మేలులతో తృప్తిపరుస్తూ. హల్లెలూయా. ప్రభువా, ఏ స్థితిలో అయితే నాయన ఈ దినం నుంచి బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నారు ప్రభువా, మరి ఒక నెల September 9th month is also, this is the last Sunday. By next Sunday we are entering into a new month. ప్రభువా, ఈ కొత్త నెలలోనికి వెళ్ళొచ్చుంటుండగా నూతన స్వాస్థ్యములోనికి మేము అడుగు పెట్టాలి. మేబీ జరిగినవన్నీ ఈ దినమే మార్చివేయబడుతుంది ప్రభువా. ఆటంకపరిచినది ఏది నా జీవితంలో
ప్రతి విధమైన మేలులతో నాయన నీ బిడ్డలు దీవించమని, ఆశీర్వదించమని, సకల ఐశ్వర్యముల బిడ్డలకు దయచేయము. సమాధానం కలుగును గాక. దేవుడు నీతో ఉన్నాడని ఆత్మవశుడైన సైన్యాధిపతి ఏ రీతిగా మాట్లాడాడో అదే అభిషేకం మీ బిడ్డలకు దయచేయమని మేలులతో తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము. Amen. God bless you all. 9th month completed. This is last Sunday. Maybe we are entering into the month of peace. We'll enter into a joy. వెళ్ళి దేవుణ్ణి తెచ్చుకుందాము కాదండి, నా దేవునికి నా శరీరం దేవాలయంలో ఒక స్థలము సిద్ధపరిచి ఆ స్థలములోనికి నా దేవుణ్ణి తెచ్చుకుంటాను.